Hello guys, welcome back to my YouTube channel. Hello guys, welcome back to my YouTube channel. New Zealand మీ తెలుగు అబ్బాయి నేను మీ లోకేష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినాక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉండబోతుంది అనమాట. ఈ వీడియోలో మనం మెయిన్లీ యూసీ టూర్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ బై సబ్స్క్రైబర్స్ని ఆన్సర్ చేయబోతున్నాం. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ వీడియో లాస్ట్లో 2 అప్డేట్స్ ఇవ్వబోతున్నాను ఇమిగ్రేషన్ నుంచి. సో స్టే ట్యూన్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఇంకో విషయం ఏమంటే, ఈ వీడియో ఓన్లీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకున్న వాళ్ళ కోసం అండి. వర్క్ వీసా అండ్ అదర్ స్టఫ్ గురించి నేను ఇంకో వీడియోలో మెన్షన్ చేస్తాను. సో హోప్ యూ ఎంజాయ్. సో మనం యూనివర్సిటీ టూర్ వెళ్ళే ముందు ఎక్కడెక్కడికి వెళ్తున్నామో చూద్దామండి. ఇది యూనివర్సిటీ మ్యాప్ ప్రీవ్యూ అనమాట. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి మన ఫస్ట్ లొకేషన్ వచ్చి ఎక్కడుంది, ఇక్కడ రేవా బిల్డింగ్ అనమాట. సో రేవా బిల్డింగ్ తర్వాత మనం వెళ్ళాల్సిన బిల్డింగ్ ఈఆర్ బిల్డింగ్, ఈఆర్ తర్వాత రాటా బిల్డింగ్ తర్వాత అండర్ క్రాఫ్ట్ ఉందన్నమాట లైబ్రరీ. సో పుకాకా జేమ్స్ హాయ్ అని చూసారు కదండి, దానికి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఒక వే ఉందన్నమాట యూసీఎస్ఏకి, ఆ వే కూడా చూపించబోతున్నాను. అండ్ యూసీఎస్ఏకి చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ ఒక మధ్యలో ఒక పాత్ ఉందండి, ఆ పాత్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్గా. సో అది కూడా మనం చూడబోతున్నాం. లెట్స్ గో. ఎలాగో మనకి రేవా వెళ్ళేంత వరకు టైం ఉంది కాబట్టి మన యూనివర్సిటీ గురించి షార్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తానండి. మన యూనివర్సిటీ 1873లో కన్స్ట్రక్ట్ చేశారనమాట యాజ్ అ క్యాంటర్బరీ కాలేజ్. ఆ తర్వాత మంచి పేరు వచ్చాక యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీగా మారింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటాను, యూనివర్సిటీ ఈజ్ ఇన్ నా 261st ప్లేస్ ఇన్ గ్లోబల్ చార్ట్స్ అండ్ సెకండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ కాబట్టి దానికి ఇంకా పేరుందన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే, ఫైనలీ రీచ్ అయిపోయామండి. ఇదే రేవా బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ బిజినెస్ వాళ్ళ కోసం అండి, బిజినెస్ మాస్టర్స్ కానీ బిజినెస్ బ్యాచులర్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇక్కడే నేను కూడా చేసిండేది నా మాస్టర్స్ని. ఓకే, మన ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట, రేవా బిల్డింగ్. మీరు చూసే ఉంటారు కొన్ని షార్ట్స్లో. అన్ఫార్చునేట్లీ ఈరోజు పబ్లిక్ హాలిడే, సో డోర్స్ ఓపెన్లో లేవండి. నేను ఇంటీరియర్ షార్ట్స్ అయితే తీసాను నిన్న వచ్చి. సో మీరు చూసారని అనుకుంటున్నాను, ఆ షార్ట్స్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొంచెమే తీయగలిగాను, ఏమనుకోద్దండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి యాక్సెప్టెన్స్ రేట్. ఇది అందరూ స్టూడెంట్స్లో రన్ అవుతూ ఉంటుంది, ఏం ప్రాబిలిటీలో నన్ను యాక్సెప్ట్ చేయగలడు అని చెప్పి. సో ఒరిజినల్ ప్రాబిలిటీ అకార్డింగ్ టు గూగుల్ వచ్చి 50% అండి. కానీ నా ప్రకారం మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి అన్నీ వ్యాలిడ్గా ఉంటే అది ప్రాపర్టీ ఖచ్చితంగా పెరుగుతుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. మీ డాక్యుమెంట్స్ మీరు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇమిగ్రేషన్కి కానీ లేదా యూనివర్సిటీకి కానీ, ఆ డాక్యుమెంట్స్ పక్కా వ్యాలిడ్గా ఉంటే ఖచ్చితంగా అది యాక్సెప్ట్ అవుతుంది. దాంట్లో వేరే చాయిస్ లేదు. సో నేనైతే ఒక కన్సల్టెన్సీ ద్వారా వచ్చానమాట. సో ఎవరికైనా ఏజెంట్ కావాలన్నా లేదా హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నా ఏజెంట్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఐటీపీ కన్సల్టెన్సీ ఫ్రీగానే చేస్తుంది. సో వాళ్ళ హెల్ప్ మీకు చాలా అవసరం ఉండబోవచ్చు.
సో నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను ఖచ్చితంగా మీకు ఆయన నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్లైమర్ అండి, నన్ను ఐడిపి కన్సల్టేషన్ వాళ్ళైతే ఏ స్పాన్సర్షిప్ ఇవ్వలేదు, ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే నేను వాళ్ళ ద్వారానే వచ్చాను కాబట్టి. సో సెకండ్ టాపిక్, మెయిన్ టాపిక్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సినది మీ బ్యాచిలర్స్లో కానీ లేదా మీ ఇంటర్మీడియట్లో కానీ 6.0 GPA అంటే 60% అవుట్ ఆఫ్ 100%ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మీ ప్రాబిలిటీ ఖచ్చితంగా పెరుగుతుంది యూనివర్సిటీలోకి యాక్సెప్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే 60% యాజ్ యూ నో ఇట్స్ అ మినిమమ్ రిక్వైర్మెంట్. సో కీప్ దట్ ఇన్ మైండ్ యాజ్ వెల్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడిగారండి సబ్స్క్రైబర్స్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనం కోర్స్ ఎలా చూస్ చేసుకుంటామని. సో మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, మీ బ్యాచిలర్స్ కానీ మీ కాలేజ్ కూడా చేసి మీరు ఏ కోర్స్లో మోర్ కీన్ ఉన్నారో ఆ కోర్స్ని సెర్చ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ యూసీ వెబ్సైట్కి వెళ్ళండి, దాని తర్వాత ఫ్యూచర్ స్టూడెంట్స్ అనే ట్యాబ్కి వెళ్ళండి. అది అయిపోయినాక స్టడీ ఆప్షన్స్కి వెళ్తే మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అని, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అని చెప్పి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలనుకుంటే దాంట్లోకి వెళ్ళండి, లేదా నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా దీంట్లోకి వెళ్ళండి. సో ఇలా వెళ్ళాక మీకు అలా కోర్సెస్ని బ్రౌజ్ చేయడానికి చూపిస్తుంది, లేదా మీరు అక్కడ సెర్చ్ చేసి కూడా మీ కోర్సెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు నేను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు ఏ కోర్స్ తీసుకోవాలో తెలియదా చెప్పండి, ఎటువంటి హెజిటేషన్ లేకుండా యూనివర్సిటీ వాళ్ళకైతే ఈమెయిల్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏదైనా కోర్స్ సజెస్ట్ చేస్తారు. మీ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ లేదా మీ మార్క్ షీట్స్ కానీ లేదా మీ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏదో కోర్స్ సజెస్ట్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో డు నాట్ హెజిటేట్, డు నాట్ ఫీల్ షై, జస్ట్ ఈమెయిల్ యూనివర్సిటీ. మీరు అక్కడే కోర్సెస్ సెక్షన్లోనే ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ కూడా చూడొచ్చు. అకార్డింగ్ టు ద కోర్స్ ప్రతి కోర్స్కి సర్టెన్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అది కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఖచ్చితంగా దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నా టిప్ ఇక్కడ వచ్చేసి మీకు కోర్సెస్ చూస్ చేసుకొని మీకు ఒకసారి ఆఫర్ లెటర్ రిసీవ్ అయింది అనుకోండి, వీసా అప్లై చేయడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెడీగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మీ ఛాన్సెస్ ఇంకా తగ్గుతూనే ఉంటాయి. అగైన్ ఇక్కడ కూడా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా యూనివర్సిటీ వాళ్ళకి మెసేజ్ చేయండి, ఈమెయిల్ చేయండి. డూ నాట్ హెసిటేట్, నో వన్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ, జస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్ బై యువర్ సెల్ఫ్. ఓకేనా? సో ఇప్పుడైతే మనం అనుకున్న ఫస్ట్ టాపిక్ అయిపోయింది. సో సెకండ్ టాపిక్ గురించి మనం వేరే లొకేషన్లో మాట్లాడుకుందాం. సీ యు దేర్. ఓకే, మనం సెకండ్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సెకండ్ లొకేషన్ అండర్ క్రాఫ్ట్ అండి. అండర్ క్రాఫ్ట్ ఇక్కడ అందరూ అన్ని కెఫేస్ ఉంటాయి, కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మీకు ఎలాంటి కాఫీ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఆడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. సో చూసారా, స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు మాట్లాడదాం యావరేజ్ నెంబర్స్ అండి. సో ఐఎల్స్కి వచ్చేసి మనకి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. సో యూజీకి 5.5 అండ్ అబవ్ ఉందండి, అండ్ పీజీకి వచ్చేసి 6.5 అండ్ అబవ్ ఇంక్లూడింగ్ మాస్టర్స్. అండ్ టోఫెల్ వచ్చేసి మనకి యూజీకి వచ్చి 80 మార్క్స్ ఉందండి. పాయింట్స్ మార్క్స్ తెలీదు, కానీ విత్ అట్లీస్ట్ 19 మార్క్స్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ లిజనింగ్ అనమాట. సో ఫర్ పీజీ 90 అండ్ అబవ్. డ్యూలింగో కూడా ఉందండి. డ్యూలింగో వచ్చేసి మనకి యావరేజ్గా యూజీకి 105 అండ్ పీజీకి 120 పాయింట్స్ అనమాట. పీటీఈ యాజ్ వెల్. పీటీ టోటల్ పాయింట్స్ వచ్చేసి మీకు 58 రావాలి. నో 50 మార్క్స్, నో లెస్ దాన్ 50 మార్క్స్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. కానీ ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఉందండి, మీరు చూస్ చేసుకునే కోర్సుని బట్టి కూడా ఇది పెరగచ్చు లేదా తగ్గచ్చు. సో ఇది జస్ట్ యావరేజ్గా అనమాట. అకార్డింగ్ టు యూనివర్సిటీ యావరేజ్ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. మీరు చూస్ చేసుకున్న కోర్స్ కొంచెం పెద్ద కోర్స్ అనుకోండి, కొంచెం హైయెస్ట్ రిక్వైర్మెంట్స్ అడగచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ చేయాలనుకున్నారనుకోండి, 6.5 బ్యాండ్ కొంచెం తక్కువే ఉండొచ్చు. సో అక్కడ మీకు ఎక్కువ బ్యాండ్ అడుగుతారనమాట. సో ఇది మోస్ట్ యావరేజ్. ఓకే, మనం థర్డ్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. థర్డ్ లొకేషన్ బిల్డింగ్ పేరు వచ్చి ఎన్ఎస్ రూథర్ఫోర్డ్ బిల్డింగ్ అనమాట. అగైన్ బిల్డింగ్ లోపలికి మనకి యాక్సెస్ లేదు, ఎందుకంటే ఈరోజు పబ్లిక్ హాలిడే. సో మనం బయట డిస్కస్ చేయబోతున్నాం. సో థర్డ్ టాపిక్ వచ్చేసి వీసా రిక్వైర్మెంట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్.
అండ్ కొన్ని మిత్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ వీసా రిక్వైర్మెంట్ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఆఫర్ లెటర్, యాజ్ వి డిస్కస్డ్. కండిషన్ ఆఫర్ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటేనే మీకు యూనివర్సిటీ నుంచి యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఇమిగ్రేషన్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ పాస్పోర్ట్, మీ ఒరిజినల్ పాస్పోర్ట్ అండ్ పాస్పోర్ట్ కాపీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ట్యూషన్ ఫీ ఎవిడెన్స్. సో మీకు ఫ్రీ స్ట్రక్చర్ అనేది అన్కండిషనల్ వీసాలో వస్తుంది, అది మీరు అరేంజ్ చేసుకోవాలన్నమాట. అది మీరు లోన్ ద్వారా అరేంజ్ చేసుకోవచ్చు, ప్రాపర్టీ లోన్ ద్వారా అరేంజ్ చేసుకోవచ్చు, అది మిమ్మల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ పెట్టండి, నా ఏజెంట్ నెంబర్ మీకు ఇస్తాను, వాళ్ళు మీకు గైడ్ చేయగలరు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అండి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు షో $20,000 ఫర్ మాస్టర్స్ యాజ్ ఎ లివింగ్ ఎక్స్పెన్స్ అనమాట. అంటే 10 lakhs. మీరు ఇక్కడ స్టడీ చేయబోయే 1 year లేదా 1.5 yearలో మీ దగ్గర 10 lakhs లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి చూపించాలన్నమాట. లేదా మీ స్టడీ 1 year ఆర్ లెసర్ ఉంటే మీరు మంత్లీ $1,667 అయితే చూపించాలన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడికి ప్రైమరీ లేదా సెకండరీ కాలేజ్ కోసం వచ్చారనుకోండి, లైక్ 10th class అయిపోయి కొంతమంది ఇక్కడ 11, 12, 13 చేయడానికి, హై స్కూల్ చేయడానికి వస్తారనమాట. సో వాళ్ళకైతే $17,000 పర్ ఇయర్ చూపించాలి. అండ్ లేదా మీ స్టడీస్ అక్కడ కూడా 1 year ఆర్ లెస్ దాన్ ఉంటే మీరు $1,417 per month వాళ్ళకి చూపించాలన్నమాట. సో ఎవిడెన్స్ అయితే మస్ట్ మీ తరపున అయి ఉండాలి. స్పాన్సర్ మీరన్నా అయి ఉండాలి, లేదా మీ పేరెంట్స్ అన్నా అయి ఉండాలి. సో వేరే స్పాన్సర్స్ అలో చేస్తారో లేదో నాకు అంత ఐడియా లేదు, మీరు దాని గురించి మోర్గా రీసెర్చ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఎనీ యూ గోట్ ఎనీ ప్రాబ్లమ్ జస్ట్ మెసేజ్ మీ, ఐ వుడ్ లుక్ ఇంటూ ఇట్ అండ్ రిప్లై యూ బ్యాక్. ఫైనాన్షియల్ అండర్టేకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కానీ లేదా మీ గార్డియన్ లేదా ఎవరైనా కూడా మీకు స్పాన్సర్ చేస్తుంటే మీరు ఫైనాన్షియల్ అండర్టేకింగ్ అనే ఒక డాక్యుమెంట్ ఇమిగ్రేషన్ వాళ్ళకి పంపాల్సి వస్తుంది వాళ్ళ డీటెయిల్స్తో. అండ్ the other thing is you have to show that you have enough money to leave New Zealand. సో ఇక్కడికి వచ్చాక మీకు అన్నీ అయిపోయాక మీరు న్యూజిలాండ్ నుంచి ఇండియాకి తిరిగి వెళ్ళాల్సిన అమౌంట్ కూడా మీరు చూపారనమాట. ఐ థింక్ ఇఫ్ యూర్ టేకింగ్ అ లోన్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద లోన్, వాళ్ళే లోన్లో ఇవన్నీ మెన్షన్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మెడికల్స్ అండ్ పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పీసీసీ అనమాట. సో మీ క్యారెక్టర్ బాగుంది అని. సో మెడికల్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ చెస్ట్ ఎక్స్రే ఉండొచ్చు, సమ్ టైమ్స్ చెస్ట్ ఎక్స్రే విత్ మెడికల్స్ ఉండొచ్చు. పీసీసీ అనేది మీ క్యారెక్టర్ ఎలా ఉందని చెప్పి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్. ఇది మీరు ఇండియాలోనే అప్లై చేసుకోవచ్చు అండి. పీసీసీ దాంట్లోకి వెళ్తే మీరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ టేక్ అబౌట్ లైక్ 1 month. అది ఈజీ ప్రాసెస్సే. అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మెయిన్లీ మనకి కవర్ లెటర్ అండ్ హోల్ కరెంట్ పాస్పోర్ట్ జిరాక్స్. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది మీకు వీసా అప్లై చేసుకున్నప్పుడు అడుగుతారు అనుకుంటాను. మీరు ఇంకొక కంట్రీకి, న్యూజిలాండ్ కాకుండా ఇంకొక కంట్రీకి అప్లై చేసుకొని ఒకవేళ ఆ వీసా రిజెక్ట్ అయితే, సో ఆ రిజెక్ట్ అయిన వీసాని అది ఎందుకు రిజెక్ట్ అయింది కూడా మీరు డిక్లేర్ చేయాలి, ఐదర్ ఇన్ కవర్ లెటర్ ఆర్ ఇన్ అదర్ అడిషనల్ డాక్యుమెంట్. ఇంకొకటి, మీరు న్యూజిలాండ్కి అప్లై చేసుకొని న్యూజిలాండ్లో ఫస్ట్ టైం వీసా క్యాన్సిల్ అయింది అనుకోండి, అది కూడా మీరు మెన్షన్ చేయాలి, సేమ్ ఐదర్ ఇన్ అ కవర్ లెటర్ ఆర్ సపరేట్లీ. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళొచ్చు, అక్కడ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకొకటి, ఇమిగ్రేషన్లో కూడా ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయండి, నా వల్ల కాలేదనుకోండి మీకు చెప్తాను. మీరు ఇమిగ్రేషన్ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో అగైన్ డో నాట్ హెసిటేట్. మనం మెయిన్ వీసా రిక్వైర్మెంట్స్ అయితే మాట్లాడుకుంటాం. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అండి, సో ఇప్పుడు వీసా మిత్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, అన్న మేము ఇక్కడికి వచ్చి వీసా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. సో నాకు తెలిసి అది మోస్ట్ ప్రాబబ్లీ ఇంపాసిబుల్ అండి. మీకు ఇక్కడికి వచ్చి స్టూడెంట్ వీసాని ఖచ్చితంగా అప్లై చేసుకోలేరు, ఎందుకంటే మీ దగ్గర కాలేజ్ ఆఫర్ లెటర్ ఉండాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇంకొక మెయిన్ క్వశ్చన్ నన్ను అడిగింది ఏమంటే, స్కాలర్షిప్ ఉన్నప్పుడు మనం ఫండ్స్ సేమ్ చూపించాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి. లేదండి, ఇది పెద్ద మిత్. స్కాలర్షిప్ ఉన్నా కూడా మీకు కాలేజ్ హెల్ప్ చేస్తున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడికి వచ్చి మీరు ఉండగలరు అనే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే మనం $20,000 గురించి మాట్లాడుకున్నామో అది మీరు ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలన్నమాట. అది ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, డూ నాట్ స్విచ్
ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ ఆఫ్టర్ యూ అరైవ్డ్ ఇన్ న్యూజిలాండ్. మీరు ఏమైనా స్విచ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని మీరు వీసా అప్లై చేసి వీసా రాకముందే మీరు దాన్ని చేంజ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవాలంటే అది పాసిబులే, కానీ మీరు చేయాల్సిన మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అంత ప్రాసెస్ చేంజ్ చేయాలన్నమాట, ఆ కోర్స్ ఫీజు కట్టుకుంటూ ఎక్స్ట్రాగా. సో ఇట్ విల్ బీ హెక్టిక్. సో అక్కడే ఉండి టైం తీసుకోండి, డిసైడ్ చేసుకోండి అండ్ అప్లై ఫర్ ద వీసా. మనం 4th లొకేషన్కి అయితే వచ్చేసామండి. 4th లొకేషన్ రాటా బిల్డింగ్. రాటా బిల్డింగ్లో మోస్ట్ మీకు ఆల్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి, బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్. సో మనం ఇక్కడ మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కామన్ మిస్కన్సెప్షన్, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కండిషనల్ ఆఫర్ లెటర్ అండ్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్. సో మనం ఫస్ట్ కండిషనల్ ఆఫర్ లెటర్ గురించి మాట్లాడుకుందామండి, ఆ తర్వాత మీకు ఇంకొక ఆఫర్ లెటర్ గురించి ఈజీగా అర్థమవుతుంది. సో కండిషనల్ ఆఫర్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ మీకు కాలేజ్లో యాక్సెప్ట్ చేశారు, కానీ మీరు ఫీ పే చేయాలి కదండి. సో మీరు యాక్సెప్ట్ చేసి ఫీ స్ట్రక్చర్ పే చేయాలి అనే కండిషన్తో వచ్చేదే మోస్ట్ ప్రాబబుల్లీ కండిషన్ ఆఫ్ లెటర్. కొన్నిసార్లు మీరు ఫీ పే చేశాక అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా, లేదా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోయినా కూడా మీకు కండిషన్ ఆఫ్ లెటర్ ఉంటుంది, అన్కండిషన్ ఆఫ్ లెటర్ అయితే రాదు. సో ఈ కండిషన్ ఆఫ్ లెటర్తోనే మీరు బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవచ్చు, లేదా వీసా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఇంకొక ప్రాసెస్, నేను చేసిన ప్రాసెస్ ఏమంటే, నా అన్కండిషన్ ఆఫ్ లెటర్తో నాకు వచ్చిన లోన్ని నేను యూనివర్సిటీ వాళ్ళకి ఒక లింక్ ద్వారా సెండ్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు అన్కండిషన్ ఆఫర్ లెటర్ వచ్చింది. ఆ అన్కండిషన్ ఆఫర్ లెటర్తోనే నేను ఇమిగ్రేషన్ వీసా అప్లై చేశాను. సో ఇలా ఉంటుంది. ఇంకొక లాగ్ కూడా ఉంటుంది. అగైన్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు మెసేజ్ చేయండి. ఐల్ గివ్ యూ మై ఏజెంట్ నెంబర్, ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. సో ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సినది, నా దగ్గర నుంచి టిప్ వచ్చేసి, మీరు అప్లై చేసే ముందు లేదా మీకు ఎప్పుడైతే కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిందో దాన్ని తరోగా రీడ్ చేయండి అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద డాక్యుమెంట్స్ దట్ యు ఆర్ గివింగ్ టు యూనివర్సిటీ అండ్ ఇమిగ్రేషన్ ఆర్ వ్యాలిడ్ అండ్ రైట్. మీరు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు అక్కడక్కడ చూసుకోండి అంటే అవ్వదు. మీరు ఇవ్వడమే వ్యాలిడ్గా పక్కాగా ఉన్న డాక్యుమెంట్స్ని ఇస్తే మీకు ప్రాసెస్ ఈజీ అవుతుంది అండ్ ఫాస్ట్ అవుతుంది. ఇంకొక విషయం అండి, ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలన్నీ నేను నా చేతనంత వరకు రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసిన విషయాలే. నేను చెప్పిన దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ తప్పులు ఉంటే ఐఎమ్ సో సారీ. కానీ నేను తప్పు చెప్పానని తెలిసి అది మీకు రైట్ది ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది ఇలా జరగదు, ఇలా జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అది హెల్ప్ అవుతుంది. అండ్ సీ దిస్ యాజ్ అ కమ్యూనిటీ. ఒకవేళ నేను తప్పు చెప్పినా కూడా మీరు వచ్చి రైట్ చేయడం వల్ల పొరపాటు ఏం అవ్వదు. సో ప్లీజ్ నేను ఏమైనా తప్పు చెప్పినా కూడా మీరు రైట్ చేయండి, అది నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 4th లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఈ లొకేషన్ ఫ్లవర్ ట్రీ పాత్ లొకేషన్ అనమాట. దీనికి ఎగ్జాక్ట్గా పేరేం లేదు, నేను అలా పిలుస్తాను. ఇది నా ఫేవరెట్ లొకేషన్ అండి. నాకు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినా లేదా కాన్సన్ట్రేషన్ తక్కువైనా కూడా ఇక్కడికి వస్తానమాట. చాలా పీస్ అండ్ కామ్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇక్కడ డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి పార్ట్ టైం. ఎస్, పార్ట్ టైం చాలా క్వశ్చన్స్ అడిగారు పార్ట్ టైం మీద. సో మనం ఇది డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పే. సో ఇక్కడ ప్రస్తుతానికి బేసిక్ పే వచ్చేసి $23.50 అండి పర్ అవర్. అండ్ ద సెకండ్ మెయిన్ వచ్చేసి, మీరు పార్ట్ టైం సెమిస్టర్ జరుగుతున్నప్పుడు పార్ట్ టైం చేయొచ్చు. మీకు సెమిస్టర్ హాలిడేస్ వస్తాయన్నమాట. ఎవ్రీ 3 months or 4 months ఒక 14 days లేదా 3 weeks వస్తుంది. సో ఆ టైంలో మీరు ఫుల్ టైం వర్క్ చేయొచ్చు. దట్ మీన్స్ 40 hours. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి, మీరు పార్ట్ టైమ్స్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి పార్ట్ టైం ఎలా దొరుకుతుందని అడుగుతుందన్నమాట. సో పార్ట్ టైమ్స్ అనేది మనకి మెయిన్లీ కనెక్షన్స్ అండి. ఇక్కడ కనెక్షన్స్ ఉంటే మీకు పార్ట్ టైం ఈజీగా దొరుకుతుంది. లేదు మీకు రీసెర్చ్ బేస్ పార్ట్ టైం, లేదా నేను చదువుకుంటాను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సైడ్లో పార్ట్ టైం కావాలనుకుంటే మీకు సీక్ ఆర్ ఇండీడ్ అని చెప్పి యాప్స్ ఉన్నాయి. యాప్స్లో మీరు ఖచ్చితంగా పార్ట్ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మీకు కనెక్షన్స్ ఉంటేనే వస్తుంది. ఇంకొకటి, పార్ట్ టైం అనేది ఖచ్చితంగా రీసెర్చ్ బేస్డ్ ఉంటుందని ఏం లేదు. మీరు ఎలాగైనా వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెఫేలో వర్క్ చేయొచ్చు, లేదా అకౌంటెంట్గా వర్క్ చేయొచ్చు, స్టోర్ పర్సన్గా వర్క్ చేయొచ్చు, లేదా గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయొచ్చు. అది మీ ఇష్టం. సో ఏదైనా చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చాక మన ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. సో అవి మనం క్లియర్ చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా పార్ట్ టైం ఉండాలి. అండ్ పార్ట్ టైం గురించి ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం.
మనం వచ్చేసిన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి యూసీఎస్ఏ అండి. యూసీఎస్ఏ అంటే యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీ స్టూడెంట్ అసోసియేషన్. సో మీకు ఇక్కడికి వచ్చాక స్టూడెంట్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా, ఎటువంటి కన్సర్న్స్ ఉన్నా కూడా ఇక్కడే ఉంటారు అందరూ. ఇక్కడ వచ్చి మీరు ఏమైనా చెప్పచ్చు. లేదా ఇక్కడ క్లబ్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్లబ్ ఉంది, కొరియన్ క్లబ్ ఉంది. సో ఇలాంటి క్లబ్స్లో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉందన్న, డ్యాన్స్ క్లబ్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ క్లబ్స్లో ఉండాలండి. మీకు ఆ క్లబ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి, మ్యాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. సో మనం ఇక్కడ మాట్లాడే టాపిక్ వచ్చేసి అకామిడేషన్. సో ఇక్కడ మనకి న్యూజిలాండ్లో 2 టైప్స్ ఆఫ్ అకామిడేషన్ అండి. ఫస్ట్ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీ అకామిడేషన్. యూనివర్సిటీ ఆఫ్ క్యాంటర్బరీ అకామిడేషన్ వచ్చేసి మనకి 4 బిల్డింగ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా నాకు పేరు ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు, నేను మోర్ రీసెర్చ్ చేసి ఇంకొక వీడియోలో ఖచ్చితంగా పెడతాను. కానీ ఇప్పుడు నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి వేరీస్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ $183 per week to $710 per week. సో మీరు చూస్ చేసుకున్న అమౌంట్ని బట్టి మీకు లగ్జరీ కానీ ఫెసిలిటీస్ కానీ పెరుగుతూ ఉండొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బయట రెంట్ తీసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ పేయింగ్ గెస్ట్గా ఉండడం. సో ఇది కూడా లైస్ ఎనీవేర్ బిట్వీన్ $165 to $220-240. సో బయట అంటే మీరు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఎక్స్ట్రా రూమ్ ఉందనుకోండి, మీరు వాళ్ళతో ఉండొచ్చు. ఇక్కడ అది సేఫ్ అండి, చాలా సేఫ్. సో ఈ 2 ఆప్షన్స్ అయితే ప్రస్తుతం డిస్కస్ చేస్తాను. అకామిడేషన్ గురించి నేను ఇంకా ఫుల్ వీడియో ఇంకొకటి ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో దానితో మనం ఫైనల్ సెగ్మెంట్కి వచ్చేసాం. సో నేను ప్రామిస్ చేసిన 2 అప్డేట్స్ చెప్పబోతున్నానండి అకార్డింగ్ టు ఇమిగ్రేషన్. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పార్ట్ టైం చేసే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే అప్డేట్ అనమాట. సో నార్మలీ పార్ట్ టైం ఇక్కడ 20 hours నేను చదువుకుంటున్నప్పుడు, కానీ November 3rd, 2025 నుంచి 25 hours చేశారండి. సో 25 hours అంటే ఎక్స్ట్రా 5 hours వైల్ యూఆర్ స్టడీయింగ్. సో మీరు సెమిస్టర్ బ్రేక్లో ఉన్నప్పుడు లేదా హాలిడేస్లో ఉన్నప్పుడు మీరు 60 hours దాకా చేయొచ్చు. 40 to 60 hours రికమెండెడ్. కానీ 25 hours అనేది చాలామంది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్తో. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి నేను అప్లై చేసుకున్నప్పుడు నా స్టూడెంట్ వీసా ప్రాసెస్ చాలా టైం తీసుకుంది అనమాట. ఎందుకంటే అంత ఒక కేస్ ఆఫీసర్ అసైన్ అయ్యి, సో అది చాలా పెద్ద ప్రాసెస్. అవన్నీ నేను ఇప్పుడు డీప్గా వెళ్ళలేను. కానీ ఇప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక అడాప్ట్ యాప్ అనేది ఒకటి కనిపెట్టారు. సో యాప్లో మీ స్టూడెంట్ వీసా ప్రాసెస్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా క్విక్కర్గా అండ్ యాక్యురేట్గా జరిగేలా చూస్తున్నారు. సో అది చాలా యూస్ఫుల్ అనమాట కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళకి. సో డోంట్ వరీ, మీ వీసా ప్రాసెస్ త్వరగా అండ్ క్విక్కర్గా అండ్ యాక్యురేట్గా అవుతుంది. అండ్ అగైన్ చెప్పినట్లే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పున్నా కూడా లేదా కొంచెం కరెక్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్కి పర్సనల్ మెసేజ్ పంపించండి. యాజ్ సూన్ యాజ్ రిప్లై ఇవ్వడానికి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. Thank you so much for watching my video. Please don't forget to like, share and subscribe to my YouTube channel New Zealand Telugu Abbayi, and please turn on the bell icon as well. Thank you so much. I'll see you guys in the next video. Jai Hind.